నమస్తే, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందామండి. గార్డెనింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకుంటూ, అలాగే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్చుకుంటూ మనం ఇలాంటి మంచి మంచి హెయిర్ ఆయిల్, మంచిగా మనకి జుట్టుకి హెయిర్ ప్యాక్, ఇవన్నీ కూడా మనకి సౌందర్య సాధనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. మనకు అన్నీ తెలిసినా చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు నేను చిన్నప్పుడు వాడేది నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఇది మంచి రిజల్ట్ ఉంటుందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా మటుకు అందరూ కూడా పాతకాలంలో వాళ్ళు ఇవైతే చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు చేసి పెట్టేది. మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏది కొనుక్కు రావాల్సిన అవసరం అయితే లేదు గార్డెనింగ్ చేసే వాళ్ళకి. ఇంకా గార్డెనింగ్ లేదు అనుకున్న వాళ్ళైతే కొన్ని ఆకులు ఇవన్నీ తెచ్చుకుంటే మాత్రం ఎంతో ఈజీగా అయితే చేయొచ్చు. మన అందరి ఇళ్ళల్లో ఉండే మందారం చెట్టు, ఇంకా ఉసిరి ఆకులు, మనం ఉసిరికాయలకు బదులుగా ఇక్కడ ఉసిరి ఆకులు వాడుకుంటున్నాము. ఇంకా ఇక్కడనేమో ఇంకా పువ్వులు కూడా ఉంటే వాడుకోవచ్చు. మనకి పువ్వులు లేనప్పుడు మనం ఇట్లా ఆకులను కూడా ఉన్న 2-3 పువ్వులు వేసుకొని కూడా వాడుకోవచ్చు. పువ్వులను ఏంటంటే మనం దేవుడికి వాడిన తర్వాత అయినా సరే పక్కకు తీసి పెట్టేసి నీడలో ఆరబెట్టుకొని అయినా సరే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇదంతా నేను ఏంటంటే వర్షాకాలం అని మొక్కలన్నీ కూడా ప్రూనింగ్ చేసి కొత్త కొమ్మలను అయితే నాటుకున్నాను. అందులో వచ్చిన చిగురులు, లేత చిగురు, ఆకులు అవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇదైతే అందరికీ తెలిసిందే, గుంటె కరగడాకు. మనకు వైట్ హెయిర్ ఉన్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మందార ఆకులతో మనకి మంచి నిగారింపు వస్తే ఈ ఆకులతోటి మనకి వైట్ హెయిర్ సమస్య అనేది ఉండకుండా చేస్తుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరిగేటట్టు చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు ఊర్లలో పొలాలకు కట్టుకుంటే ఫ్రీగా దొరికినవే. ఇప్పుడైతే ఇలా మనకు టెర్రస్ గార్డెన్ వల్ల ఈ విధంగా మనకైతే అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎలాగో ఇంట్లోకి చేస్తున్నాను కదా, ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తెలియజేస్తున్నాను. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన ఇంతమందికి ఉపయోగపడుతుంది. మందార ఆకులు, ఉసిరి ఆకులు, ఇంకా గుంట గరగడాకు, ఇంకా ఇలా కరివేపాకు కూడా మనకి మంచి జుట్టులో నిగారింపునైతే తెలుస్తుంది. ఇది మనము ఎన్నో రకాలుగా ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో కూడా. ఇంకా ఈ ఆకులన్నింటినీ కూడా ఒకసారి అయితే ఇలా చుంచుకోవడం వల్ల అందులో ఉన్న పసరు అంతా కూడా మనకు ఆ నూనెలోకి దిగుతుంది. చూడండి, ఇక్కడ ఉసిరి ఆకులన్నీ కూడా నేను మంచిగా చిన్నగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదేంటంటే మనం పచ్చడి పెట్టుకునే ఉసిరి అనమాట, పెద్ద ఉసిరి అంటాం కదా. ఇక్కడ మనకు ఉసిరికాయలు దొరకనప్పుడు ఇట్లా మనం ఆకులను కూడా వాడుకోవచ్చు. మనకు కాయలో ఉన్న అన్ని మెడిసినల్ వాల్యూస్ ఇందులో ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే అన్ని ఆకులు కూడా ఎంతో మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నాయి. మందార ఆకులు కానీ, ఉసిరి ఆకులు కానీ, కరివేపాకు కానీ, గుంటె గరిగడ ఆకు కానీ, ఇవన్నీ కూడా వర్షాలు పడ్డప్పుడు మనకు ఎంతో మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఈ ఆకులతోటి ఇట్లా హెయిర్ ఆయిల్ చేసుకున్నాం అనుకోండి, జుట్టు ఎంతో నిగారింపుతోటి ఒత్తుగా చాలా బాగుంటుంది. డాండ్రఫ్ సమస్య కూడా ఉండదు. ఇప్పుడు ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అవసలు, కొద్దిగా మెంతులు, కొన్ని కలంజీ సీడ్స్ అయితే తీసుకుందాము. అవస గింజలు కూడా జిగురు ఉండడం వల్ల అందులో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా. మన హెయిర్ని అయితే మంచిగా సిల్కీగా ఉండేటట్టు చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఇది ఇంత అంత అని క్వాంటిటీ ఏం లేదు. నేనైతే ఒక 500 ml వరకు అయితే తీసుకుంటున్నాను. ఇట్లా గ్లాస్ కొలతతోటైతే ఇలా ఒక గ్లాస్ వరకు చేసుకుంటున్నాను. నాకు ఇది ఏంటంటే ఒక 6 months వరకు అయితే వస్తుంది. ఇంకా మీకు ఆయిల్ క్వాంటిటీని బట్టి ఈ ఆకులని గుప్పడు వేసుకున్నా కానీ సరిపోతుంది. ఇందులో సగం ఆయిల్ అయినా సరే మీరు ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను ఒక స్పూన్ చొప్పున అయితే తీసుకుంటున్నాను. అవిసె గింజలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఇంకా కలోంజీ సీడ్స్ అంటే ఉల్లిపాయ గింజలండి. ఇవన్నీ కూడా మనకి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పాతకాలంవే. ఇక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనము గిన్నె కూడా ఒకటి మీరు చూసినట్టయితే
చాలా మందంది తీసుకోవాలి, స్టీల్ గిన్నెలు అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది చిన్న మంట మీద ఎంతో నిదానంగా చేసుకుంటేనే ఈ ఆయిల్లోని పోషకాలన్నీ కూడా మంచిగా మనకి పనిచేస్తాయి. పెద్ద మంట మీద చేస్తే ఏమవుతుందంటే అవన్నీ కూడా మాడిపోతాయి. అందుకని చూసిరు కదా మీరు మంట ఎంత చిన్నగా పెట్టుకున్నానో. ఏవి కూడా మనం ఇవన్నీ కూడా నిదానంగా దగ్గరుండి చేసుకోవాల్సిన పనులు. చూడండి, ఇదంతా ఒకసారి ఒత్తేస్తే అదంతా కూడా మెల్లిగా మనకి నిదానంగా ఆ పసరు అనేది ఇందులోకి దిగుతుంది. ఇవన్నీ కూడా మనము అసలు చేయడానికి ఆలోచిస్తాం కానీ ఎంతో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి బయట కొనాలన్నా కానీ ఈ ఆయిల్స్ చాలా కాస్ట్ అయితే ఉంటాయి. భృంగరాజ ఆయిల్ అని, ఇవన్నీ కూడా ఉసిరిక ఆయిల్, ఇవన్నీ కూడా మనం బయట కొనే కంటే కూడా ఇట్లా ఇంట్లో దొరికే వాటితోటే ఎంతో ఈజీగా చేసుకున్నాం అనుకోండి, మనకు నెలల తరబడి అయినా సంవత్సరం పొడుగైనా కానీ అస్సలు పాడవదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వేసిన ఆకులన్నీ కూడా మనకి మంచిగా ఎట్లా అంటే ఎక్కడ పచ్చిదనం లేకుండా తడి లేకుండా చూసుకోవాలన్నమాట. చూస్తురా, మనకు ఆ పచ్చివన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు నురుగ వస్తుంది. ఆ నురుగంతా కూడా వెళ్ళిపోయేంత వరకు కూడా మనము ఇదంతా కూడా చిన్న మంట మీద చేసుకోవాలి. చూడండి, చిటపటలు ఆడుతూ ఉంటుంది, మనకు కనిపిస్తుంది. కొంచెం దగ్గరుండి చేసుకోవాలి. ఇక్కడ పువ్వులు కూడా మీరు ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి కొన్నే ఉన్నాయి కాబట్టి ఇలా వేసుకున్నాను. ఇలా మొత్తం కూడా మనం ఆకులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేటట్టుగా మనము ఈ విధంగా చేసుకోవాలి. మనకి తయారవ్వడానికి ఒక 15 నిమిషాల టైం అయినా పడుతుంది. ఇలా దగ్గరుండి మాత్రమే చేసుకోవాలి. చూసిరు కదా, గిన్నె మందంగా పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే 15 నిమిషాల్లో మన మందార ఆకుల నూనె అయితే రెడీ అవుతుందండి. ఇది మంచి రిజల్ట్ ఉండి నిజంగా మీరు నమ్మలేనంతగా చాలా బాగుంటుంది. మీరే మళ్ళీ తప్పనిసరిగా మీకు అయిపోయినప్పుడల్లా చేసుకోవచ్చు. అంత నూనె అని కూడా ఏం లేదు. మీరు ఒక కప్పు నూనెతోటైనా ఒక 10 ఆకులు వేసి ఇవన్నీ కూడా చిటికెడుగా కొద్దిగా క్వాంటిటీగా వేసుకొని అయినా చేసుకోవచ్చు. మనకి ఎంత ఉంటే అంతలో అన్నట్టు. ఇలా చేసుకుంటేనేమో ఒక సంవత్సరం వరకైనా వస్తుంటుంది. ఇట్లా ఇంట్లో అందరూ కూడా వాడచ్చు. ఇంకా చిన్నపిల్లలకి ఎక్కువగా వైట్ హెయిర్ సమస్య, జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటుంది కదా, వాళ్ళకందరికీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళకైనా కానీ మనకున్న జుట్టు ఊడిపోకుండా ఉన్నదైనా కానీ ఒత్తుగా సిల్కీగా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ మొత్తం రెడీ అయినాక ఒక 6 గంటల సేపు పక్కన ఉంచిన తర్వాత ఇట్లా మీరు చేయితో పట్టుకొని చూసినా కానీ ఆయిల్ కొంచెం జిగటగా అనిపిస్తుంది. అదంతా కూడా మనకి హెయిర్ సిల్కీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఈ ఆయిల్ని తయారు చేసుకోండి. ఇంకొక 6 గంటల తర్వాత నేను ఈ విధంగా అవన్నీ కూడా అడ్డు రాకుండా మంచిగా జల్లితోటి ఇదంతా నూనె అంతా ఉడవోసుకొని పూర్తిగా చల్లారింది కాబట్టి నేను సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నో రోజులైతే వస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మరింతమందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆయిల్ మీరు ఒకటి గమనిస్తే ఆకులది రసం అంతా అందులోకి దిగి గ్రీన్ కలర్ అయ్యింది. ఏంటి ఇలా అయ్యిందని మాత్రం అనుకోకండి. ఉంటాను, మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. ఇలా గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ ఇట్లా మీకు యూస్ఫుల్ అయ్యేటివి అన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.